బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మరోసారి రాజకీయ పోరాటాలకు చిరునామాగా మారబోతోందా? ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ రకమైన మార్పులు ప్రక్షాళన చేయాలంటూ దేశంలోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీ జమాతే ఈ ఇస్లామీ లక్షలాది మంది మద్దతుదారులతో భారీ ర్యాలీ కూడా నిర్వహించింది. 2025 ఏప్రిల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలకు ముందు ఈ ర్యాలీ దేశ రాజకీయ వాతావరణాన్ని శాసించేదిగా అన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఎన్నికల వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన తీసుకురావాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లోని అతిపెద్ద ఇస్లామిస్ట్ పార్టీ లక్షలాది మందితో రాజధాని ఢాకాలో ర్యాలీ నిర్వహించింది. బంగ్లాదేశ్లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న విషయం మనందరికీ కూడా తెలుసు. మాజీ ప్రధాని షేక్ హసీనాను పదవిలోంచి దించేసిన తర్వాత, ఆమెని పదవీచ్యుతురాలని చేసిన తర్వాత బంగ్లాదేశ్ వచ్చే ఏడాది ఎన్నికలు మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయ రచ్చలు రేకెత్తుతున్నటువంటి ఈ నేపథ్యంలో చాలా కీలకంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢాకాలో జమాతే ఈ ఇస్లామీ మొహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వంపై విరుచుకుపడిన సందర్భం ఉంది. ఎన్నికలను స్వేచ్ఛాయుత, న్యాయమైన, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలి అంటూనే 7 హామీలు, వారు ఏవైతే 7 హామీలు ఉన్నాయో వాటిపై బేస్ చేసుకుని మరి కొట్లాడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక స్వతంత్ర ఎన్నికల కమిషన్ను ఏర్పాటు చేయడం, ప్రజా ఉద్యమాల సమయంలో జరిగిన ఎన్కౌంటర్లు, సామూహిక హత్యలపై న్యాయపరమైన విచారణను చేసి బాధ్యులను శిక్షించడం, పౌర హక్కులు, రాజకీయ హక్కులను పునరుద్ధరించడం, మీడియా స్వేచ్ఛను కాపాడటం, ప్రజల రోజువారీ అవసరాలను తీర్చేలా పాలన చేయడం, పార్టీల ఎన్నికల్లో పోటీ పడి పనిచేసే వాతావరణం కల్పించడం, గత ప్రభుత్వ వైఫల్యాలపై విచారణ చేసి ప్రజలకు నివేదిక ఇస్తామంటూ ఎన్నికల్లో పోరాడుతోంది. ఇక ఎన్నికల్లో ప్రాతినిధ్య వ్యవస్థను ప్రవేశపెట్టాలని చెప్పి జమాతే ఏ ఇస్లామీ కోరుతోంది. ర్యాలీకి ముందు జమాతే ఈ ఇస్లామీ మద్దతుదారులు వేలాది మంది ఢాకా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నినాదాలు చేశారు. డిసెంబర్ 16వ తేదీ 1971 అంటే సరిగ్గా 54 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సైన్యం భారతదేశం, బంగ్లాదేశ్ సంయుక్త దళానికి అప్పట్లో లొంగిపోయిన చారిత్రాత్మక ప్రదేశం సుహ్రావర్ది ఉద్యాన్ వైపు వారు ప్రవాహంలా ముందుకు సాగారు. ఉద్యమ సింహాలై గర్జించారని చెప్పి వాళ్ళకి వాళ్ళు అభివర్ణించుకున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉంది. కొత్త బంగ్లాదేశ్ ఇస్లాం పాలనకు మార్గదర్శక సూత్రంగా ఉంటుందని, నిజాయితీపరులు దేశాన్ని పరిపాలిస్తారని, అవినీతి ఉండదని పార్టీ నేతలు అయితే చెప్పుకొస్తున్న పరిస్థితి అయితే ఉంది. దేశం కోసం అవసరమైతే ప్రాణాలను త్యాగం చేస్తామని కూడా అంటున్నారు అక్కడి యువకులు. కొంతమంది ప్రదర్శనకారులు పార్టీ లోగో ఉన్న టీ షర్టులను ధరించి ఎన్నికలకు సిద్ధమంటూ రణ నినాదాలు చేశారు. యుద్ధానికి సిద్ధమంటూ తమ ఉత్సాహాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ర్యాలీకి 20 ఇంకా 30 ఏళ్ల వయసున్న యువ మద్దతుదారులందరూ కూడా హాజరయ్యారు, జమకట్టారు. జమాతే ఈ ఇస్లామీ ఆధ్వర్యంలో ఈ దేశంలో వివక్ష అనేది ఇంకా ఉండబోదని, అందరికీ వారి వారి హక్కులు ఉంటాయని చెప్పి వాటన్నింటినీ కూడా పూర్తిగా వారు నిర్వర్తించుకోవచ్చని చెప్పి పార్టీ నేతలు పిలుపునిచ్చే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పవిత్ర గ్రంథం ఖురాన్ మార్గాన్ని పాలనలో అనుసరిస్తామని 20 ఏళ్ల విద్యార్థి మెహదుల్ మోరాల్సిన్ రహీం అన్నారు. అన్ని ఇస్లామిక్ పార్టీలు చేతులు కలిపితే త్వరలో ఎవ్వరూ కూడా మన నుంచి అధికారాన్ని తీసుకోలేరని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ చీఫ్ షఫీకర్ రెహమాన్ మాట్లాడుతూ 2024లో ఫ్యాసిజాన్ని నిర్మూలించడానికి పోరాడితే ఈసారి అవినీతి, దోపిడీకి వ్యతిరేకంగా మరో పోరాటం చేస్తామన్నారు. భవిష్యత్తు బంగ్లాదేశ్ కోసం అవసరమైతే మరో పోరాటాన్ని చేసేందుకు తాము సిద్ధపడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర యుద్ధంలో పాకిస్తాన్ పక్షాన నిలిచిన జమాతేను అప్పట్లో నాడు నిషేధించారు. అది తిరిగి 1991లో అంటే 20 సంవత్సరాల తర్వాత మళ్లీ పోటీకి నిలబడగా 18 సీట్లు గెలుచుకుంది. 2001లో పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా పనిచేసింది. కానీ ప్రజాదరణను పెంచుకోవడంలో మాత్రం ఆ పార్టీ విఫలమైంది. జమాతే ఏ ఇస్లామీ
2009 నుండి ప్రధానమంత్రి హసీనా అధికారంలో ఉండగా గత ఏడాది విద్యార్థుల నేతృత్వంలోని నిరసనలతో ఆమె పదవి చ్యుతురాలయ్యారు, పదవిని పోగొట్టుకున్నారు. హసీనా ఇండియాకు వచ్చే ముందు వరకు జమాతే ఈ ఇస్లామీ అగ్రనాయకులను 1971లో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు ఇంకా ఇతరమైన తీవ్రమైన నేరాల ఆరోపణలపై ఉరితీయడము ఇంకా జైల్లో పెట్టడం కూడా జరుగుతూ వస్తూ ఉంది. గత నెలలో సుప్రీంకోర్టు మాత్రం ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను మళ్ళీ పునరుద్ధరించింది. ఎందుకంటే అప్పట్లో పాకిస్తాన్కి అండగా ఉంది అని చెప్పి కొన్ని ఆరోపణలు చేస్తూ కూడా ఆ పార్టీని నిషేధించింది అక్కడి ప్రభుత్వం. అయితే దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ రిజిస్ట్రేషన్ను మళ్ళీ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు పునరుద్ధరించింది. వచ్చే ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో పాల్గొనడానికి జమాతేకు ఇప్పుడు మార్గం సుగమం చేసింది సుప్రీంకోర్టు. వైపు జమాతే ఏ ఇస్లామీ పార్టీ ర్యాలీకి అనుమతించడాన్ని హసీనా అవామీ లీగ్ పార్టీ తప్పుపడుతోంది. యూనస్ ప్రభుత్వంపై విరుచుకుపడుతోంది. ఈ చర్య దేశాన్నే తీవ్రంగా గాయపరుస్తోంది అని చెప్పింది. దేశ సమైక్యతను దెబ్బతీస్తోంది అని చెప్పి వ్యాఖ్యానించింది. 1971లో పాకిస్తాన్ దుర్బుద్ధికి వ్యతిరేకంగా పోరాడిన లక్షలాది మంది చనిపోయినా జీవించి ఉన్నవారిని అణగదొక్కే చర్యగా దీన్ని చూడాలని పేర్కొంది. యూనస్ నేతృత్వంలోని పరిపాలన అవామీ లీగ్ను నిషేధించింది. హసీనా గత ఆగస్టు నుంచి కూడా భారతదేశంలో ప్రవాసం ఉంటున్నారు. మానవత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించారు అన్న ఆరోపణలను ఆమె ఇప్పటికీ కూడా ఎదుర్కొంటున్నారు, పోరాడుతున్నారు కూడా. మొత్తంగా బంగ్లాదేశ్ ఇక మత ఛాందసవాదుల చేతుల్లోకి వెళ్ళటం మాత్రం అనివార్యమే, లాంఛనమే అనుకోవాల్సి ఉంటుందని చెప్పి ఆ భావజాలం ఉన్నటువంటి మనుషులందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ పరిస్థితి ఏమైపోతుంది ఇంకా, ఎందుకంటే మత ఛాందసవాదుల్లోకి వెళ్ళిపోబోతోందా అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. ఎందుకంటే గత కొద్ది కాలంగా కూడా మనం చూస్తూ వస్తున్నాం, యూనిస్ నేతృత్వంలో ఉన్నటువంటి బంగ్లాదేశీ ప్రభుత్వం ఇప్పుడైతే అనేక రకాలైనటువంటి కొన్ని మతపరమైనటువంటి పక్షపాత చర్యలు కూడా పాల్పడుతూ వస్తుంది. ముఖ్యంగా హిందువులపై కూడా దాడులు జరిగాయి. సో మరి ఇదే నేపథ్యంలో మా యొక్క ముఖ్య అతిథి ఉన్నారు మురళీమోహన్ లైన్లో, ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా చెప్పండి, బంగ్లాదేశ్లో యాక్చువల్గా రాజకీయ పరిణామాలు అయితే చాలా ఒక రకమైనటువంటి ఆసక్తికరమైన పరిణామాలు అయితే చోటు చేసుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. ఎందుకంటే మొన్న ఒక రకంగా మత ఛాందసం కూడా ప్రబలుతోందా అంటే అవుననే సమాధానాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే యూనిస్ నేతృత్వంలో ఆయన ఒక పర్యావరణవేత్తగా కానివ్వండి, కొంత స్కాలర్గా కానివ్వండి, గత కొద్ది కాలంగా చూస్తూ వస్తున్నాం. ఆ విషయం అందరికీ కూడా తెలిసిందే. బట్ ఎప్పుడైతే ఆయన రాజకీయ నేతృత్వం చూస్తూ ఉంటే మత ఛాందస తత్వం మాత్రం ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే గత ఆగస్టు నుంచి కూడా చూసుకుంటే ఎప్పుడైతే హసీనా పదవి చ్యుతురాలైందో అప్పుడు ఆమె వచ్చేసి మన దగ్గర తలదాచుకుంటా ఉంది ఒకవైపు. మరోవైపు చూసుకుంటే బంగ్లాదేశ్లో మాత్రం హిందువులపై అయితే ముఖ్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి, అత్యాచారాలు కూడా జరుగుతూ ఉన్నాయి, హిందువులకు భద్రత అయితే లోపిస్తూ ఉంది. సో డెఫినెట్గా ఇది మత ఛాందసవాదమే కాదంటారా? ఎలా చూడాలి దీన్ని? నో డౌట్ మత ఛాందసవాదమే. అయితే ఇదంతా కూడా అమెరికా యొక్క డీప్ స్టేట్ యొక్క ప్రోగ్రామ్ ఇది. ఎవరైతే మొహమ్మద్ యూనిస్ ఆయన ఛాందసవాది కాకపోవచ్చు, ఫెనెటిక్ ఏమంటాం రిలీజియస్ పర్సనాలిటీ కాకపోవచ్చు. ఆయన ఈ లుక్స్ టు బి ఎ ప్రోగ్రెసివ్ మ్యాన్, నోబెల్ గ్రహీత, లేకపోతే ఇలాంటివి చదువుకున్నవాడు, లేకపోతే మేధావి, ఇలాంటివన్నీ అమెరికాలో ఉండేవాడు. ఈ కనుక న్యాచురల్ గా ఏమంటాము ఒక ప్రగతిశీల భావాలు ఉంటాయి కనుక ఒకవేళ ఆయనను ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా కాస్త వెళ్ళి దాన్ని చూడండి అని పంపిస్తే వచ్చేసి ఆయన మొత్తం అని సెట్ చేస్తాడు, ఆర్బీ చేతిలో ఉంచి తీసేసుకొని ఎన్నికలు పెడతాడు, మళ్ళా డెమోక్రసీ వర్ధిల్లుతుంది, ప్రజల అభిప్రాయానికి విలువ ఉంటుంది. ఇలాంటివన్నీ మనలాంటి వాళ్ళ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రపంచం అంతా అదే ఆశించింది. కానీ వచ్చి యూనిస్ చేసింది దానికి విరుద్ధంగా చేశారు. యూనిస్ ను పంపడమే ఆ పని మీద పంపారు. అక్కడ డీప్ స్టేట్, అమెరికా డీప్ స్టేట్ పంపింది ఏంటంటే వెళ్ళండి అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని తొలగించండి, ముందుగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి. కొత్త ప్రభుత్వం ఎవరు రావాలి కనుక అల్లరి మోక రోడ్లపైకి వచ్చి హసీనా ప్రభుత్వాన్ని కూల్చాలి, ఆమె పారిపోవాలి అంటే, దాడులు చేయాలంటే ఈ దాడులు చేసే కెపాసిటీ జమాతే ఇస్లామీకే ఉంది. అపోజిషన్ పార్టీ బిఎన్పి కూడా బలంగా ఉన్నప్పటికీ కూడా అలాంటి అలవాట్లు వాళ్ళకి లేవు. ఈవెన్ అవామీ పార్టీ కూడా అలాంటి అలవాటు లేవు. ఒక్కసారి ఊహించని విధంగా జమాతే ఇస్లామీ మూకలన్నీ కూడా ఛాందసవాద మూకలన్నీ రోడ్లపైకి వచ్చేసి ఇంకా విధ్వంసం చేయడము, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి వెళ్ళడము, విధ్వంసం చేయడం, ఆమె పారిపోవడం, ఇవన్నీ మనం కళ్ళతో చూసాము. ఆమె ఇండియాలో ఆమెకు ఆశ్రయం ఇచ్చాం మనం. కానీ 2009 నుంచి అనుకుంటాను బహుశా ఆమె పాలన కొనసాగుతోంది. ఎప్పుడు కూడా ఆమె ఇది ఒక ఫెనెటిక్ లేడీగా
ఇస్లామిక్ ఫెనటిక్ లేడీగా ఎన్నడూ కనపడలేదు. డెమోక్రసీని బాగా ఎస్టాబ్లిష్ చేసింది అక్కడ. ఎన్నికలు జరిగేవి, ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగాయి. ఇవన్నీ ఇటువంటి జరుగుతున్నటువంటి పరిస్థితి సడన్ గా మనం ఊహించలేము. అంటే రిజీమ్ చేంజ్ అనేది ఎలా జరుగుతుంది? అమెరికా యొక్క డీప్ స్టేట్ అనేక దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా రిజీమ్ చేంజ్ అనేది అంటే అనుకుంటే అక్కడ ఉన్న ప్రభుత్వాలను పడగొట్టడం, తమకు అనుకూలమైన ప్రభుత్వాలను తెచ్చుకోవడం వాళ్ళ అవసరాల కోసం. ఇది మనం చూస్తున్నాం. మీరు చూడండి, ఆ రోజు దాడి జరిగిన గత ఏడాది ఒక్కసారి జమాతే గ్రూపులన్నీ కూడా వచ్చినప్పుడు ఆర్మీ ఏం చేస్తుంది అండి? ఆర్మీ ఏం చేస్తుంది? దేశం దేని కొరకు ఉంది? ఆర్మీ తమాషా చూడడానికి ఉందా? ప్రైమ్ మినిస్టర్ కు దిక్కులేక పారిపోతుంటే మరి ప్రైమ్ మినిస్టర్ కాపాడుకోలేని ఆర్మీ అది ఆర్మీనా? అసలు పోనీ ఏమన్నా వేరే దేశం సైన్యం వచ్చిందా అక్కడికి? లేకపోతే ఇదేంటి ఆర్మీ దాడులు జరుగుతున్నాయి, అక్కడ ఏమన్నా ట్యాంకర్స్ వచ్చాయా? ఏం లేదు కదా, రాళ్లే కదా. ప్యూర్లీ అంతర్గతంగా విభేదాలు రెచ్చగొట్టడం వల్ల మాత్రమే జరిగింది. చాలా క్లియర్ గా తేటతలం అవుతుంది, చాలా క్లియర్ గా. అందుకే అక్కడ ఆర్మీ కొల్లైడ్ అయిపోయింది, డీప్ స్టేట్ చేతిలోకి వెళ్ళిపోయి తమాషా చూస్తూ నిలబడ్డది, అల్లరిముక్కల చేతిలో పెట్టేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యూనుస్ వచ్చాడు. యూనిస్ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం లేదు. పైగా భారత్కు వ్యతిరేకంగా అనేక చర్యలకు పాల్పడుతున్నాడు. చైనా దగ్గరికి వెళ్తున్నాడు. ఆ తర్వాత ఇక్కడ చికెన్ నెక్ ను అవసరమైతే ఈజీగా మనం కట్ చేయొచ్చు అని మాట్లాడుతున్నాడు. ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నాడు. ఇండియాకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులన్నీ కూడా యూనుస్ చేతిలో ఉన్నాయి. యూనుస్ వాళ్ళ చేతిలో ఉన్నాడు. అలాగే బంగ్లా వ్యతిరేకంగా కూడా, బంగ్లా హసీనా ప్రభుత్వం వ్యతిరేకంగా, ముఖ్యంగా బంగ్లాదేశ్ లో డెమోక్రసీకి వ్యతిరేకంగా యూనుస్ పనిచేస్తున్నాడు. యూనుస్ మన కళ్ళకు కనపడ్డంత డెమోక్రాట్ కాదు, కళ్ళకు కనపడుతున్న ప్రోగ్రెసివ్ వ్యక్తి కాదు అతను. ఆయన్నే అందరికన్నా ఎక్కువ ఫెనటిక్ అనాలి మనము. ఏమైతే ఇస్లామీ గ్రూప్స్ కన్నా ఎక్కువ మత ఛాందసవాదిగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మనం చూడాల్సింది, వీళ్ళు చేసింది ఏంటంటే దాడులు ఎవరిపైన చేశారు? హిందువుల పైన, దేవాలయాల పైన, లేకపోతే ఇస్కాన్ పూజారుల పైన ఎన్ని ప్రాణాలు తీశారు, ఎన్ని దేవాలయాలు ధ్వంసం చేశారు, ఎన్ని షాప్స్ చేశారు. చివరకు ఠాగూర్ లాంటి, సత్యజిత్ రే వీళ్ళంతా అక్కడ వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ వాళ్ళ మ్యూజియంస్ ఉన్నాయి. ముజీబ్ రెహమాన్ యొక్క మ్యూజియం ఉంది. ఇవన్నింటినీ ధ్వంసం చేశారు. మెమోరియల్స్ ఇవన్నీ కూడా ఎప్పుడు జీవిత కాలం పెట్టుకునే మెమోరియల్స్ అవన్నీ కూడా విధ్వంసం చేశారు. అవునండి, మొన్నటికి మొన్న ఏప్రిల్లో కూడా భవేష్ చంద్రరాయని కూడా అతి క్రూరంగా చంపారు. వాళ్ళు దారుణంగా చంపారు. యాక్చువల్లీ గడిచి 3 నెలలు కూడా కావట్లేదు, 4 నెలలు. సో అందుకే ఈ ఎన్నికలు జరుగుతాయి ఇప్పట్లోనే అని అనుకోవడము అది ఉతి భ్రమే అవుతుంది. నేను అనుకుంటాను మళ్ళా అంటే రిజీమ్ చేంజ్, అక్కడ అమెరికాలో ప్రభుత్వం మారింది, ట్రంప్ వచ్చాడు. అప్పటి ప్రభుత్వం యొక్క ఆలోచన వేరు, ఇప్పటి ప్రభుత్వం యొక్క ఆలోచన వేరుంటుంది. కనుక ట్రంప్ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి మనం చెప్పలేము. ట్రంప్ యొక్క డైరెక్షన్స్ లో ఇప్పుడు మళ్ళా ఎన్నికలు జరగాలని అందరూ ఆశిస్తున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది మాత్రం యూనిస్ ఇప్పటికి కూడా జమాతే ఇస్లాం. ఎందుకంటే వాళ్ళు రద్దయినటువంటి పార్టీ, అది నిషేధం ఉన్నటువంటి పార్టీ. సుప్రీంకోర్టు దాన్ని నిషేధం ఎత్తేస్తుంది. అవామీ లీగ్ పైన, హసీనా పైన నిషేధం పెడుతుంది. హసీనా పైన నేరారోపణలు చేసింది. సో ఇవన్నీ కూడా ఏంది అంటే జమాతే ఇస్లాం ఆడిందే ఆట, పాడిందే పాట. మీరు చెప్పిన దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వీళ్ళు అరాచక శక్తులు. వీళ్ళు జమాతే ఇస్లామీ అంటేనే అరాచక శక్తులు. బంగ్లాదేశ్ స్వాతంత్రాన్ని కోల్పోయి పాకిస్తాన్ సైన్యం గుప్పిట్లో ఉన్నప్పుడు 70లో 71లో వాళ్ళ వైపు నుంచి నిలబడి యుద్ధం చేసినటువంటి వాళ్ళు వీళ్ళు. ఎవరిపైన చేశారు? వీళ్ళు బంగ్లాదేశ్ పైన చేశారు. అవునండి, పాకిస్తాన్ ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయి బంగ్లాదేశ్ పైన యుద్ధం చేసినటువంటి జమాతే ఇస్లామీ ఈరోజు ఏం అడుగుతుందండి? స్వతంత్రమైన ఎన్నికలు జరగాలి, స్వతంత్రమైన ఎన్నికల కమిషన్ కావాలి, మేము పౌర హక్కులను మేము రక్షిస్తాము, మీడియా స్వేచ్ఛను మేము కాపాడుతాము. ఇది ఏం చేస్తారు? వైరుధ్యంగా ఉంది స్టేట్మెంట్. ఎందుకంటే ఒకవైపు ఏమో 1971లో అంత దారుణానికి ఒడిగట్టారు, వాళ్ళ మీదే ఉసుకెలుపుకున్నారు యుద్ధాన్ని, వాళ్ళ మీదే యుద్ధం చేసుకున్నారు. ఆ తర్వాత ఇటువైపు ఏమో శాంతి ప్రవచనాలు వల్లిస్తున్నారు, ఫ్యాసిజాన్ని నిర్మూలిస్తామని చెప్పి కూడా వాళ్ళ ఎజెండాగా తెలుస్తోందండి. ఇప్పుడు అసలు నిజమైన ఫ్యాసిస్టులు ఎవరండి? వీళ్ళే అసలైనటువంటి ఫ్యాసిస్టులు. వీళ్ళంతా కూడా ఇప్పుడు మీరు చూడండి, ఎక్కడ వెళ్ళి వీళ్ళంతా కూడా పోగయ్యారు. మొత్తం ర్యాలీగా వెళ్ళి అంటే సుహ్రవర్ది ఉద్యాన్ అని ఆ ప్లేస్, అది సుహ్రవర్ది ఉద్యాన్
ఏంటి అది అంటే ఒకప్పుడు పాకిస్తాన్ లొంగిపోయిన ప్రదేశం. అవునండి. ఇది ఇండియన్ ఆర్మీ అండ్ బంగ్లా ఆర్మీ చేతుల్లో కలిసేసి వాళ్ళ చేతుల్లో ఇంకా మా వల్ల లొంగిపోయినటువంటి కాదని చేతులు ఎత్తేసినటువంటి ప్రదేశం అది. హిస్టారికల్ ప్లేస్ అది. రైట్. హిస్టారికల్ ప్లేస్. అక్కడ వెళ్ళి వీళ్ళు మీటింగ్లు పెడుతున్నారు, పెద్ద పెద్ద ర్యాలీలు తీస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి మళ్ళా తిరిగి మా ఉద్యమం మొదలవుతుంది. ఫైనల్ గా ఏంటంటే కంప్లీట్ గా ఇది ఛాందసవాదుల యొక్క చర్యలు ఇవన్నీ కూడా ఛాందసవాదులే ప్రివేల్ కావాలనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్లకు పూర్తిగా అండగా ఈయన నిలబడుతున్నారు. మీరు చెప్పిన 7 డిమాండ్లు ఏవి కూడా వాళ్ళు అడగడం అనేది హాస్యాస్పదం, నవ్వు వస్తుంది. ఏది అవినీతి రహితంగా ఉంటుంది, పౌరుల హక్కులను కాపాడుతాము, మత స్వేచ్ఛను కాపాడుతాము, ఏంటి ఇవన్నీ మీడియా స్వేచ్ఛను మేము కాపాడుతాం. ఇదంతా కూడా అర్థరహీన రహిత. వాళ్ళకి షూట్ కాదు ఇది, నవ్వొస్తుంది వాళ్ళు ఆ మాటలు అంటూ ఉంటే. తర్వాత పైనుంచి స్వతంత్ర ఎన్నికల కమిషన్ కావాలి మాకు, ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలి, శాంతియుత వాతావరణంలో జరగాలి. మీరు రక్తపాతం చిందించినటువంటి మీరు శాంతి వాతావరణం కోరుకుంటారా? ఇది అంతా కూడా ఊరికే మనం పైకి కనపడేది. కనుక జరగబోయేది మాత్రం ఈ యొక్క మతఛాందసవాదుల చేతుల్లోకి బంగ్లా మరింత వాళ్ళ గుప్పిట్లోకి వెళ్ళిపోతా ఉంది. బహుశా ఇది ఇండియానన్నా ఇన్వాల్వ్ కావాలి దీంట్లో, లేదండి. మొత్తం మీరు చూస్తే ర్యాలీ అంతా కూడా 20-30 ఏళ్ల పిల్లలు, అంత యువకులు వాళ్ళ లోగో తోటి, పార్టీ టీషర్ట్లతోటి పెద్ద పెద్ద ర్యాలీలు నిర్వహించారు. వీళ్ళంతా రెచ్చగొట్టబడిన వాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళంతా కూడా అదేంటి దీన్ని ఖురాన్ చేతిలో బట్టి ఖురాన్ పాలనను తీసుకొస్తాము అంటే అర్థం ఏంది అంటే మతపరమైన పాలన తీసుకొస్తాము కనుక స్వేచ్ఛా వాతావరణం ఉండదు, డెమోక్రసీ ఉండదు, ఏది ఉండదు. అలాంటి దుర్మార్గమైనటువంటి ఇది ఢాకాలో ఉంది. ఇది భారత్కు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం ఇది. ఎందుకంటే మనకు చాలా మంది మైనారిటీలైన హిందువులు అక్కడ ఉన్నారు, వాళ్ళని కాపాడుకోవడమే మన పని అవుతుంది. అవునండి. కనుక ఇంకా చూస్తూ ఉండడం అనేది సరి అయింది కాదు. ఇప్పటికే చాలా ప్రాణాలు పోయినాయి. హిందువులు కాబట్టే ప్రాణాలు పోతాయంటే అది మంచిది కాదు. మరి ఇంత పెద్ద ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఇప్పుడైనా జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ వీళ్ళ చేతిలోకి వెళితే మాత్రం చూస్తూ ఊరుకుండే సమయం కాదు. అవసరమైతే డీప్ స్టేట్ దీంతో ఇన్వాల్వ్ కావాలి, అవసరమైతే అమెరికా ఇన్వాల్వ్ కావాలి, దీంట్లో కొత్త ప్రభుత్వం, ట్రంప్ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి. కనుక చర్చలు జరగాలి. ఇండియా కూడా అమెరికాతో చర్చలు జరపాలి. ఎందుకంటే వాళ్ళే ఆపరేషన్స్ అంతా వాళ్ళే చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్ అయితే మీరు ఒకటి ఇచ్చారు. యాక్చువల్గా ట్రంప్ తో కూడా యాక్చువల్గా కాంటాక్ట్ చేయాలి అంటున్నారు. ముఖ్యంగా ట్రంప్ వైఖరి ఎట్లా ఉంది అని చెప్పి కూడా కొద్దిగా మనకి కాస్త గొడవ పెళ్లివాటంగా కూడా మనకు కనిపిస్తూనే ఉంది. సో ముఖ్యంగా ఇండియా పేరు ఎత్తేసరికి ఆయన ఎట్లా రెస్పాండ్ అవబోతాడు అంటారు యాక్చువల్గా బంగ్లాదేశ్ విషయంలో? యాక్చువల్గా మన ఎందుకంటే అటు ఇటుగా ఉంది కదా పరిస్థితి. ముఖ్యంగా అటు బ్రిక్స్ నుంచి చూసుకున్నా ఒక కింద గురువుగానే ఉన్నాడు మన వైపున ఉన్నాడు. దీన్ని కూడా ఉపయోగించుకుంటాడు ఆయన. అదే అంటే మన పైన ఒత్తిడి చేయడానికి కొంత ఉపయోగించుకుంటాడు. కానీ ఆయన కమిటెడ్ కాదు. వీళ్ళను ప్రోత్సహించేంత కమిట్మెంట్ అతనికి లేదు. జమాతే ఇస్లామీ ఫోర్సెస్ ను ప్రోత్సహించే ఉద్దేశం ఆయనకు లేదు. ఇప్పటికీ తాత్కాలికంగా మనల్ని ప్రెజర్ చేయడానికి ఎట్లయితే మనం అదేది రష్యా శాంక్షన్స్ విషయం ఉంది, సెకండరీ శాంక్షన్స్ పెడతన్నారు, అయినా మనం కేర్ చేయలేదు. రష్యాతో ఆయిల్ కొనకండి మీరు అని చెప్తున్నారు, అయినా మనం కేర్ చేయలేదు. సో ఇవన్నీ ఆయనకు కోపం వస్తుంది. కనుక ఒత్తిడి చేయడానికి దీన్ని కొంతకాలం ఉపయోగిస్తాడు. కానీ బట్ ఐఎమ్ షూర్ ద డే విల్ కమ్ వేర్ ట్రంప్ విల్ అండర్స్టాండ్ ది థింగ్స్. ట్రంప్ విల్ నాట్ బి ఎంకరేజింగ్ సచ్ ఫోర్సెస్. ఆయనకి ఇష్టం కూడా ఉండదు పెద్దగా, ఎందుకంటే వీళ్ళందరినీ ఎనిమిగా చూస్తాడు. ముఖ్యంగా ఆయన నేషనలిస్ట్ కనుక ఆయన గతంలో ప్రభుత్వం లాగా కాదు. తప్పకుండా జోక్యం అంటే అఫీషియల్ గా మనం అమెరికాను అడగం, కానీ ఫ్రెండ్షిప్ తోనే అమెరికాతో డీల్ చేయగలము. అంటే ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఏవైతే ఉన్నాయో అమెరికాతో, సో దాని ద్వారానే డీల్ చేసుకునేందుకైతే మన వైపు నుంచి కూడా ఒక ప్రయత్నం ఉండే అవకాశం ఉంటుందంటారు. ఉంటుంది తప్పకుండా. ఈవెన్ మనం కూడా ఆల్రెడీ మొదలు పెట్టాము. ఏది నదీ జలాలను ఆపే ప్రయత్నం మొదలు పెట్టాము, ధమ్కీ ఇచ్చాము. నీళ్లు ఆపేయగలుగుతాం. బ్రహ్మపుత్ర చాలా పెద్దది, గంగా, 2 నదులు ఇవి లేకపోతే వాళ్ళకి జీవనోపాధి లేదు. పాకిస్తాన్ కు ఊపిరాడని స్థితి ఎలా చేశామో ఇప్పుడు ఆ పరిస్థితి మనం చేయగలం. మనం హెల్ప్లెస్ గా ఏం లేము. బంగ్లా చాలా చిన్న దేశము కనుక మనం సమయం కొరకు వేచి చూస్తున్నాం, తొందరపడకుండా చూస్తున్నాం. కానీ జమాతే ఇస్లాం ఒకవేళ అధికారంలోకి అంటూ పొరపాటున వస్తే మాత్రం అది ఎప్పటికీ మనకు ప్రమాదమే.
అంతే సార్, ఎందుకంటే ముఖ్యంగా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఇండో పాక్ వార్ ఏదైతే ఉందో ఇటీవల రీసెంట్గా జరిగింది, అప్పుడు కూడా కాస్త బంగ్లాదేశ్ అటువైపు నుంచే వత్తాసు పలికినట్టుగా కూడా కొన్ని సంకేతాలు ఇచ్చినట్లుగా కూడా మనకి తెలిసింది యాక్చువల్గా చాలా సుస్పష్టంగానే. ఒకవేళ యూనిస్ నేతృత్వం ఉంటే కనుక, ఒకవేళ ఇదే కనుక మళ్ళీ రానున్న ఎన్నికల్లో గెలిస్తే పరిస్థితి ఎలా ఉండబోతోంది? బంగ్లాదేశ్ వైఖరి ముఖ్యంగా భారత్తో కానివ్వండి, అలాగే అంతర్జాతీయ స్థాయిలో అటువైపు పాక్తో కానివ్వండి మరింత సాన్నిహిత్యంగా పాక్తో నిలబోతుందా, భారత్కి మరింత అగేన్స్ట్ కాబోతుందా, ఎలా చూడొచ్చు సార్ దీన్ని? జమాతే ఇస్లాం ప్రభుత్వము అన్నా ఒకటే, పాకిస్తాన్ ప్రభుత్వం అన్నా ఒకటే. కనుక ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ ఇరువైపులా ఉంటుంది, అక్కడ ఉంటుంది పాకిస్తాన్, ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఉన్నది కనుక ఆపరేషన్స్ రెండు వైపులు ఉంటాయి. కానీ యుద్ధం చేసే స్థితిలో పాకిస్తాన్ ఇప్పుడు లేదు. బంగ్లాదేశ్ లో అసలే ఉండదు మనతో యుద్ధం చేసేంత పరిస్థితి. ఆందోళన చెందాల్సినంత కాదు. కానీ హిందువుల జీవితాలను ఎలా కాపాడుకోవాలి, ప్రాణాలను ఎట్లా కాపాడుకోవాలి, ఇది మాత్రం పెద్ద టాస్క్. మన ముందున్నటువంటి పెద్ద టాస్క్ అదే. అనేక దౌత్య పద్ధతిలో కానీ ఇంకా ఇతరత్ర వాణిజ్యమైనటువంటి పద్ధతుల్లో కానీ చాలా ప్రెషర్ చేయగలం మనం. వాళ్ళ సప్లైస్ ఆపగలుగుతాం వాళ్ళకు. కనుక వాళ్ళ బిజినెస్ ఎక్స్పోర్ట్స్ అంతా కూడా చేనేత సంబంధించిన క్లాత్ ఇదన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అన్ని ఆపగలుగుతాం మనం. కనుక మనం వాటర్ ఆపగలుగుతాం. ఎన్నో విషయాలు బంగ్లా మన పైన ఆధారపడక తప్పదు. పవర్ ఆపేస్తాం కంప్లీట్ గా. పవర్ వాళ్ళకి దొరకదు మనం లేకపోతే. ఇలా చాలా విషయాలు ఉన్నాయి. అన్లెస్ చైనా అక్కడ వచ్చి నిలబడితే తప్ప వాళ్ళకు ఏ విధమైనటువంటి ఆర్థిక పరిస్థితి కూడా వాళ్ళకు బాగోలేదు. అక్కడ ఎంతమంది యూనివర్సిటీ పిల్లలు, మెజారిటీ పిల్లలు మన దగ్గర చదువుకుంటారు బంగ్లాదేశ్ వాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు చదువులు ఆగిపోయినాయి, వెళ్ళిపోయారు. వాళ్ళ ఒత్తిడి ఉంది. మా చదువులు ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి. అక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ఒత్తిడి ఉంటుంది. కనుక ఆషామాషి విషయం అయితే కాదు. కానీ నేను అనుకుంటున్నాను అవామీ లీగ్ ఉన్నంత బలం ఇప్పటికీ కూడా ప్రజల్లో ఎవరికీ లేదు. ఆ నెక్స్ట్ బిఎన్పి పార్టీ కూడా చాలా బలం ఉంది వీళ్ళతో పోలిస్తే. జమాతే ఇస్లామే మీకు తెలుసు కదా, బహుశా 91, 92 ఆ టైంలో 18 సీట్స్ వచ్చాయి. 18 సీట్లు వచ్చాయి. 18 సీట్లు వచ్చాయి. అది దట్ వాజ్ ది మాక్సిమం పర్ఫార్మెన్స్ వాళ్ళది. అంతకన్నా ఆ తర్వాత బ్యాన్ కి కూడా గురైంది. ఎందుకంటే పాకిస్తాన్ కి అండగా నిలిచారని చెప్పి ఆ తర్వాత మొన్నటి దాకా బ్యాన్ కి కూడా గురైంది. ఇక్కడే సార్ నాకు ఒక బేసిక్ డౌట్ కూడా వస్తుంది. బేసిక్ గా మరి మొన్నటి దాకా బ్యాన్ లో ఉన్నటువంటి పార్టీకి సుప్రీంకోర్టు, బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు మళ్ళీ ఎలా క్లియరెన్స్ ఇచ్చింది? వచ్చే సంవత్సరం రాబోతున్నాయి కదా ఆ ఎన్నికలు. ఆ ఎన్నికల్లో మరి ఎలా నిలబడొచ్చు అని చెప్పింది. ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంది అంటారు? కోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటుంది అనే విషయం కాస్త పక్కకు పెట్టేస్తే, మనము యూనిస్ కానీ, కోర్టు కానీ, ఆర్మీ కానీ ఇవన్నీ కూడా హసీనాకు వ్యతిరేకంగా పనిచేస్తాయి, జమాతేకు అనుకూలంగా పనిచేస్తాయి. అంతే, డైరెక్షన్స్ అలా ఉన్నాయి. కనుక ఈ చట్టము చేయటం జాంతానే. ఎవరికి ఏది చేశారు, వాళ్ళ దగ్గర ఏది లేదు. సింపుల్ గా కోర్టు నిషేధం ఎత్తేస్తుంది, పైనుంచి అవామీ లీగ్ పైన నిషేధం పెడుతుంది. ఇలా పెడతారండి ఎవరైనా? యూనిస్ అలా పెట్టారు. కనుక యూనిస్ అండ్ కోర్టు అండ్ ఆర్మీ కంప్లీట్ గా డీప్ స్టేట్ హ్యాండ్స్ లో ఉంది. ఒకసారి అక్కడ నుంచి విముక్తి అయితే ఎట్లయినా ఉల్టా కూడా తిరగవచ్చు. మళ్ళా హసీనాకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఇవ్వచ్చు. ఆమెనే థంపింగ్ మెజార్టీతో మళ్ళీ పవర్ లోకి రావచ్చు. ఈవెన్ బిఎన్పి కూడా చాలా బలంగా ఉంది. ఇద్దరులో ఎవరు వచ్చినా పెద్ద ప్రమాదం ఏం కాదు. కనుక నేను అనుకుంటా ప్రజాదరణ ఉండదు, వీళ్ళు ప్రజలతో ఓట్లు వేయించుకోలేరు. అంటే నా ప్రశ్న ఏంటంటే సార్, ఇక్కడ బేసిక్ గా యూనిస్ కి ఫేవర్ గా, అంటే యూనిస్ ఫేవర్ గా అనుకోవచ్చు, జమాతే ఇస్లాం కి ఫేవర్ గా కావచ్చు, కోర్టుపై కూడా ఏమైనా శక్తులు పనిచేసే అవకాశం ఉందంటారు, ముఖ్యంగా బంగ్లాదేశ్ కి సంబంధించినంత వరకు. సో అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి వచ్చే ఎన్నికల్లో, ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్నటువంటి బ్యాన్ ని క్లియర్ చేసేసి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయొచ్చు అని క్లియరెన్స్ ఎలా ఇవ్వగలిగారు అని యాక్చువల్గా ఎంతవరకు అయితే డీప్ స్టేట్ వర్క్ అక్కడ జరుగుతుందో, ఒకవేళ యూనిస్ ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరిగాయి అనుకుందాం అంటే ఇంకా కంప్లీట్ గా ఆర్మీ కానీ కోర్టు కానీ అన్నీ కూడా వాళ్ళ చేతిలోనే ఉంటాయి. కనుక యూనిస్ పవర్లోకి వచ్చేస్తాం, జమాతే ఇస్లాం గెలుస్తుంది. దాని అవసరమైతే బిఎన్పి నిషేధం పైన పెట్టం, మీరు రాండి అంటే వీళ్ళు సహాయం చేస్తారు. బిఎన్పి జమాతే ఇస్లామీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారు. ఇలాంటి అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ అనుకుంటే, ఎట్లా అనుకుంటే అట్లా అవుతుంది. వద్దు అనుకుంటే రారు, కావాలనుకుంటే వస్తారు. కోర్టు అనుమతులు కూడా అలాగే ఉంటాయి. వీళ్ళకు అనుకూలంగా ఇవ్వాలా, వ్యతిరేకంగా ఇవ్వాలా, ఇవన్నీ కూడా డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ తోటే జరుగుతాయి. కనుక పెద్దగా మనం ఆశించొద్దు. చట్ట పరిధిలో పనిచేస్తుంది అక్కడ. కనుక సుప్రీంకోర్టు చాలా తన న్యాయబద్ధంగా పనిచేస్తుంది. నథింగ్ డూయింగ్, న్యాయం లేదు, అన్యాయం లేదు. ఎవరికి అనుకూలంగా జడ్జిమెంట్ కావాలో చెప్పండి, పేపర్ రాసి ఇచ్చేస్తారు వాళ్ళు. అది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి. మనము అటువంటి స్థితిని మనం ఊహించలేము. మన ప్రభుత్వాలు ఇందిరాగాంధీనే
నిలదీసి నీ ఎన్నిక చెల్లదు పో అని చెప్పేసి మన కోర్టు. అవునండి. అలాంటి ఒక స్ట్రాంగ్ న్యాయ వ్యవస్థ మన దగ్గర ఉంది, స్ట్రాంగ్ మిలిటరీ ఉంది. ఎవడంటే వాడు వచ్చి మిలిటరీని కబ్జా పెట్టుకోలేడు. అదే కనుక మన దగ్గర ఎప్పుడైనా తిరుగుబాటు కనబడుతుందా అండి? ఆర్మీ తిరుగుబాటు కనబడుతుందా? ఇవన్నీ ఏమీ ఉండవు. ఉండవు. కనుక మనం ఆ విధంగా డెమోక్రసీలో చాలా బలపడ్డాము. చూద్దాం జమాతే ఇస్లామీ ఏం చేస్తుంది, చివరకు పవర్లోకి వస్తుందా రాదా అనేది మాత్రం అది అందరినీ వేధించేటువంటి ప్రశ్నే. అదే మురళీ మనోహర్ గారు, ముఖ్యంగా ఇండియన్స్ అక్కడ ఎవరైతే మైనారిటీలుగా ఉన్నటువంటి ఇండియన్స్ గురించి చూసుకుంటే ఇప్పటిదాకా కూడా బంగ్లాదేశ్ ప్రభుత్వమే మైనారిటీల మీదటువంటి అంటే ముఖ్యంగా ఇండియన్స్ మీద జరిగినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటిదాకా 506 కేసులు ఫైల్ చేసింది అక్కడి ప్రభుత్వం. ఏమండి, అలాగే వచ్చేసి ఇంకా 912 అటాక్స్ ఇప్పటికీ జరిగాయి. అంటే కొన్ని ఇంకా అనధికారికంగా ఇంకా వాళ్ళు ఇంకా కేసులు కూడా ఫైల్ చేయలే. ఇంకా మరింత ఈ దాడులు కానివ్వండి, ఈ కేసులు కానివ్వండి మైనారిటీల మీద పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక వాదన వినిపిస్తోంది. ఏది ఇప్పుడు ఉన్నటువంటి జమాతే ఇస్లాం కనుక ప్రభావం మరింత పెరిగితే. సో మరి మన మైనారిటీల రక్షణ ఎట్లా ఉండబోతోంది? ఇప్పటికే కాస్త తగ్గింది, అంత విచ్చలవిడిగా లేదు అండి మనం చూస్తే కనుక. ఎందుకు అని అంటే మనం పవర్ ఆపే ప్రయత్నం చేస్తున్నాం, బిల్లు కట్టమని ఒత్తిడి చేస్తున్నాం, వాటర్ సప్లైని ఇలా ఒత్తిడి చేయడం దేని కొరకు అంటే ఇదిగో మీరు ఇవి ఆపండి, హిందువుల పైన దాడులు ఆపండి. కనుక నీళ్లు లేకపోతే ఇది లేకపోతే పవర్ లేకపోతే వాళ్ళు బ్రతకడం కష్టం కనుక ఇప్పుడు వాళ్ళు ఆపగలుగుతున్నారు. ఆపాలనుకుంటే ఎంతసేపు పెద్ద పని ఏం కాదు. ఈ మోకాలు పెద్దగా పవర్ఫుల్ ఏం కాదు. ఎంత పెద్ద నెంబర్ ఉన్నా కూడా చిన్న నెంబర్. అవామీ లీగ్ తో పోలిస్తే వీళ్ళకున్న మద్దతు చాలా తక్కువ, వీళ్ళ నంబర్ కూడా చాలా తక్కువ. ఆర్మీ అనుకుంటే అరగంట పట్టదు వీళ్ళని అందరినీ కంట్రోల్ చేయడం. కనుక ఈ యొక్క దాడులు ఇవన్నీ కూడా మన ప్రభుత్వం విధించేటువంటి ఇది చర్యల మీద ఆధారపడుతుంది. తప్పకుండా మన వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళని అక్కడ పూర్తి రక్షణ కల్పించాలి. దాని కొరకు ఎంతవరకైనా మనం వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో కూడా పేషెన్స్ మెల్లమెల్లగా కోల్పోతున్నారు. ఏంది మోడీ ఏం చేస్తున్నారు అని మెల్లగా ప్రశ్నిస్తున్నారు. చూస్తూ ఊరుకుంటామా అలా ప్రాణాలు తీసేస్తుంటే అనేటువంటి మోడీ పైన కూడా ఒత్తిడి ఉంది. తప్పదు, మోడీ గారు ఏదో ఒక చర్య తీసుకోక తప్పదు. కనుక కాపాడుకోగలుగుతాం, మనకు ఆ శక్తి ఉంది. అఫ్కోర్స్ మనకి ఆ శక్తి అయితే డెఫినెట్గా ఉందండి. ముఖ్యంగా షేక్ హసీనా అయితే ప్రస్తుతం మన దగ్గరే ఆశ్రయం కూడా పొందుతున్నారు దాదాపు సంవత్సర కాలం నుంచి కూడా. సో మళ్ళీ ఒకవేళ అవామీ లీగ్ అంటే మీరన్నట్టుగా ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రెడిక్ట్ చేసినట్టుగా కూడా ఒకవేళ సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తే మళ్ళీ షేక్ హసీనా అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అవామీ లీగ్ తరఫున జమాతే ఇస్లాంతో పోరాడే అవకాశం ఉందంటారా? ఉంటుంది. ఎందుకంటే షేక్ హసీనా ప్రజాదరణ ఉన్నటువంటి లేడీ ఆమె. ఒక్కటే మనం మర్చిపోకూడదు, మనకు షేక్ హసీనా కనుక రామన్నాము ఇంకొకరైతే మనము రానివ్వము, బిఎన్పిని అయితే రానివ్వము అనేది ఏం లేదండి. ఎవరైనా బాధితులు శరణు అని వస్తే మనము ఆశ్రయం ఇచ్చినటువంటి చరిత్ర మనది, అటువంటి కల్చర్ మనది. దలై లామా ఉన్నాడు, మన దగ్గరే ఉన్నాడు కదా. కనుక అలాంటి అందుకే మనకు దీంట్లో పాలిటిక్స్ లేవు దీంట్లో. కనుక అవామీ లీగ్ అనుకూలమైన వాళ్ళం మనమేం కాదు. ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టమో వాళ్ళ ప్రభుత్వాలను పెడతాయి. ఆవిడ కేవలం శరణార్థిగానే మన దగ్గరికి వచ్చారు, మనం ఆశ్రయం ఇచ్చాం. కొందరు ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడుతుంటారు అక్కడ, కానీ మీరు ఇవ్వాల్సింది కాదు అది అంటే అట్లా ఏం కాదు. ఆమె ఎవరు నస్రీనా సుల్తానా, ఆమె ఎవరు రచయిత, లజ్జా పుస్తకం రాసినటువంటి ఆమె ఇండియాలోనే ఉంది. ఇప్పటికి కూడా మనం ప్రాణరక్షణ ఇస్తున్నాం, వాళ్ళు చంపేస్తామంటే ఆమె ముస్లిమే కదా, ముస్లిం అయినా మనం ఇచ్చాం. కనుక ఇది మన సాంస్కృతిక చరిత్ర. ఇది రేపు హసీనా తప్పకుండా మీరు అన్నట్టు ఒకవేళ డీప్ స్టేట్ కనుక ఒకవేళ ఓకే అనుకుంటే ఆమె వెళ్తుంది, లిఫ్ట్ ఎత్తేస్తారు, బ్యాన్ లిఫ్ట్ చేసేస్తారు. ఎన్నికలో ఆమె తిరిగి పూర్తి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ప్రజల్లో ఇంకా విశ్వాసం ఉంది ఆమె అంటే. ఆమె పర్టికులర్గా మీకు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఆ మధ్యన. ఐలాండ్ ఒకటి అమెరికా డిమాండ్ చేసింది అప్పట్లో, నేను ఇవ్వలేదు, అందుకే నన్ను నా ప్రభుత్వాన్ని కూల్చారు అని. అది చాలా ఆ దేశ ప్రజలకు విశ్వాసం అన్నట్టు. ఎందుకంటే నిజంగా కూడా అంతవరకు బాగున్న ప్రభుత్వం ఒక్కసారి ఎలా కూలిపోయింది అందరికీ తెలుసు. అందుకని ఆమె లొంగలేదు అక్కడ అలా ఐలాండ్ ఇవ్వడానికి. ఎందుకంటే వాళ్ళకి స్థావరం కావాలి, ఆర్మీ స్థావరము అమెరికాకు. బైడెన్ చేసిన డిమాండ్ అది, ఆమె ఇవ్వలేదు. రేపు ఎన్నికల్లో అదే ఎజెండా అవుతుంది, ఆమె ప్రజల ముందు పెడుతుంది. ఇదిగో నేను ఇది చేయనందుకు, అమెరికాకు అనుకూలంగా చేయనందుకు నన్ను తోసేశారు ఇక్కడ ప్రభుత్వాన్ని, కనుక మన దేశాన్ని మనం కాపాడుకుందాం అనే ఒక మాట చాలు, ప్రజలందరూ కూడా ఆమె వైపు వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను.
రైట్ మురళీ మనోహర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ హ్యావ్ షేర్డ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ Thanks, sir. అబౌట్ బంగ్లాదేశ్. అండ్ మరొక అంశంతో మళ్ళీ కలిసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి అయితే బంగ్లాదేశ్ పరిస్థితి చూసుకుంటే ప్రస్తుతం అక్కడ జమాతీ ఏ ఇస్లామీ పార్టీ ఏదైతే ఉందో దానికి సుప్రీంకోర్టు అయితే ప్రస్తుతం క్లియరెన్స్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. రానున్న సంవత్సరంలో జరిగేటటువంటి ఎన్నికల్లో జమాతీ ఏ ఇస్లాంకి, ఎందుకంటే గత 2 దశాబ్దాలుగా కూడా ఆ పార్టీ బ్యాన్లో ఉంది. అయితే ఇప్పుడు మాత్రం మార్గం సుగమమైంది, ఎన్నికల్లో పోటీ చేయబోతోంది. అయితే ఈ యొక్క విధానాన్ని, ఈ యొక్క పార్టీ విధానం ఏదైతే ఉందో అది ఒక మత ఛాందసవాదంగా ఉందంటూ కూడా, అది దానివల్ల మరిన్ని ప్రమాదాలు ముంచుకొచ్చే ప్రమాదం ఉందంటూ కూడా, దేశానికే ప్రమాదం జరిగే ఒక సిచ్యువేషన్ ఏర్పడే పరిస్థితులు ఉత్పన్నమయ్యే పరిస్థితి కూడా ఉందంటూ కూడా మరికొన్ని రాజకీయ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు చూస్తున్నాం.